హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం చామగడ్డ పులుసు. ఈ చామగడ్డ ఇది అరబీ కొలకేషియా అని అంటారు. ఈ పులుసుకు కావలసిన పదార్థాలు చామగడ్డ, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, కారము, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పోపుకు ఇంగువ, వెల్లుల్లిపాయ, ఇది బెల్లము, కరివేపాకు, కొత్తిమీర. ఇక పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, అలాగే కలోంజీ, 1.5 టీ స్పూన్ కర్రీ మసాలా పౌడర్, అలాగే 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్ల పులుసు కూరల మసాలా, అలాగే ఆయిల్ 2 పెద్ద చెంచాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చామగడ్డ పులుసు చేయబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఈ చామగడ్డలను మంచిగా కడిగినాక వీటిని కుక్కర్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ముందుగా ఈ విధంగా చామగడ్డను ఉడికించుకొని ఈ విధంగా పెచ్చలు తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలని తరిగి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు, టమాటోలను. అలాగే చింతపండు కూడా గుజ్జును కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిందన్నప్పుడు పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, అలాగే కలోంజీ కూడా వేసాను. పులుసు కూరల్లో కలోంజీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇవి కాస్త చిటపటలు ఆడుతున్నప్పుడు దంచి పెట్టినటువంటి, అంటే మామూలుగా బరకగా దంచినటువంటి చిదుముకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. దాంతో పాటుగానే ఇంగువ, కాసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, వీటిని కాస్త వేగనివ్వాలి. ఈ విధంగా కాస్త వెల్లుల్లి కలర్ మారుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా కాస్త రంగు మారేటంత వరకు వేయించాలి. అంటే 2 నుండి 3 నిమిషాల పాటు సన్నని మంట పైన ఇలానే వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కాస్త కలర్ మారేటంత వరకు వేగినాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే టమాటోలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మగ్గించాలి. ఈ విధంగా టమాటోలు, ఉల్లిపాయలు వేసి మగ్గిస్తున్నప్పుడే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కారము, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకున్నాక ఇలానే కూరంతా ముద్దగా అయ్యేటంత వరకు, అంటే ఉల్లిపాయలు, టమాటోలు అంతా దగ్గరగా అయ్యేటంత వరకు మరొక 2 నుండి 3 నిమిషాల పాటు ఇలా మగ్గించాలి. ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు మగ్గించినాక ఇలాగ టమాటో, ఉల్లిపాయలు అంతా ఒక ముద్దలా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెచ్చులు తీసుకున్నటువంటి చామగడ్డను వేసుకోవాలి. ఈ చామగడ్డలతో పాటే కాసంత కర్రీ పౌడర్, ఇది వీడియో చేసి పెట్టున్నాను, అలాగే లింక్ కూడా మీకు పైన కనిపిస్తుంది. ఇందులో ఈ పౌడర్ వేసుకున్నాక ఈ విధంగానే చామగడ్డని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు, టమాటో మసాలాలో మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ, టమాటా మసాలాలో ఈ ఉడికించిన చామగడ్డను అలాగే కర్రీ మసాలా పౌడర్ను వేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా చింతపండు పులుసు పోసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికేటంత, పులుసు బాగా మరిగేటంత వరకు, అంటే ఒక 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించాలి.
అప్పుడు పులుసు మరగటమే కాకుండా కాస్త చిక్కబడుతుంది ఈ చామగడ్డలతో పాటు. ఈ విధంగా ఒక 3 నిమిషాల్లో పులుసు ఈ విధంగా మరిగి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో పులుసు కూరల మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఈ వీడియోను కూడా చేసి పెట్టున్నాను, దీని లింక్ పైన డిస్ప్లే అవుతుంది. అలాగే ఈ మసాలాతో పాటు బెల్లంను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మరొక 2 నిమిషాల పాటు సన్నని మంట పైన మగ్గిస్తే ఎంతో రుచికరంగా ఉండే చామగడ్డ పులుసు సిద్ధమవుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు చివరగా సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, కరివేపాకును వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చామగడ్డ పులుసు సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.